హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉన్న చెరుకు రసం షాప్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ బాబాయ్ గారు చాలా టేస్ట్గా చేస్తున్నారు. ఈ చెరుకు రసం వల్ల ఉపయోగాలు ఏంటో, నెక్స్ట్ ఇవి తాగడం వల్ల దేనికి బెనిఫిట్ అనేది నేనైతే అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. బాబాయ్ గారు, మీరు ఇప్పుడు ఇవి చేస్తున్నారు కదా, ఇప్పుడు పాతకాలపు మిషన్ ఇంకా ఎందుకు వాడుతున్నారు మీరు? ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది కదా. పాతకాలపు మిషన్ అయినా ఇప్పుడు కొత్త మిషన్లు, కరెంట్ మిషన్లు వచ్చినా పాత మిషన్ మీద తీసిన చెరుకు రసం ఉన్న తీపి ఇప్పుడు ఆ కొత్త మిషన్లో రాదు. మరి ఇప్పుడు దీనివల్ల ఏంటన్నట్టు ఉపయోగాలు? చలికాలం కూడా మీరు చేస్తున్నారు కదా, ఎండాకాలం అంటే పోనీ అందరు తాగుతారు, ఈ చలికాలంలో కూడా తాగుతున్నారంటే ఏంటి బెనిఫిట్స్ చెప్పండి. బెనిఫిట్ ఏంటంటే అమ్మా, ఎముకలకి కూడా బలంగా వస్తుంది. తర్వాత జాండీసు జబ్బులు అనేవి కూడా రాకుండా ఉంటాయి. మనకు ఒంట్లో కూడా జీర్ణశక్తి, అరుగుదల అన్నిటికీ కూడా బాగా ఉంటుంది. మనకు ఆరోగ్యకరంగా మనకు బాగుంటుంది. నాకైతే ఒక గ్లాస్ ఇవ్వండి, నేను కూడా తాగి టేస్ట్ చూస్తాను. నాకు కొంచెము స్టమక్లో అయితే కొంచెం ప్రాబ్లంగా ఉంది, అందుకే ఇక్కడికైతే నేను వచ్చాను. నేనైతే ఇక్కడ చెరుకు రసం టేస్ట్ చూసి మీ అందరికీ చెప్తాను ఎలా ఉన్నది అన్నది. నా వీడియోస్ చూస్తూ లైక్ చేస్తున్నారు, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక గ్లాస్ తాగుతాను, తాగి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఇంకా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నాకు చాలా సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తున్నారు, వెరీ వెరీ థ్యాంక్ యూ. ఇంకా ఏముంది, ఊరికే ఇంట్లో కూర్చుంటే ఏముంటుంది, అప్పుడప్పుడు అలాగా ఈవినింగ్ టైంలోని కొంచెం బయటికి రావాలి, కొంచెం వాకింగ్ అది చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంది. ఇదైతే నేను తాగాలనుకుంటున్నాను. అంటే నేను మిషన్స్ చూసినప్పుడు అయితే అన్నీ కరెంట్లా ఉన్నాయి, ఇదైతే కరెంట్ కాకుండా నార్మల్గా ఉంది. కాబట్టి ఇక్కడికైతే నేను వచ్చాను. చాలా చాలా టేస్ట్గా ఉంది. నాకైతే ఇలాంటిదైతే నేను ఎప్పుడూ తాగలేదు. ఇక్కడైతే చాలా బాగుంది. ఎందుకంటే కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే తాగినప్పుడు కొంచెం చేదుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి వాళ్ళు స్టాక్ ఏమైనా ఇస్తారేమో. ఇక్కడైతే చాలా టేస్ట్గా ఉంది, చేదు అయితే ఏం లేదు. మంచిగా తీయగా, చల్లగా, మంచిగా లెమన్ కూడా కొంచెం పిండినట్లున్నారు. చాలా బాగుంది. నేను ఇక్కడ రాజమండ్రిలో ఉంటున్నాను కాబట్టి మాకు అందుబాటులోని ఆర్ట్స్ కాలేజీ దగ్గర ఉన్న షాపు. ఈ బాబాయ్ గారు అయితే ఎప్పటి నుంచో చేస్తున్నారు ఆర్ట్స్ కాలేజీ చిన్న గేట్ దగ్గర. కాబట్టి అదిగోండి 40 సంవత్సరాలు బట్టి వై జంక్షన్లో ఉన్నారంట. ఇలా వచ్చాను ఈవినింగ్ టైం అని. వై జంక్షన్ నుంచి అయితే ఇక్కడికి మార్చామని చెప్తున్నారు. ఈవినింగ్ టైం కాబట్టి ఇలా వస్తూ చూశాను. కొన్ని చోట్ల అయితే మిషన్లోని ఫ్రిడ్జ్లో పెడుతున్నారు చెరుకులు, అలాగే మిషన్లో నుంచి తీస్తున్నారు. ఆ మిషన్లో నుంచి తీసేది మరి మనకి ఒరిజినల్ రసం వస్తుందో మరి ఇంకేమన్నా తెలీదు. ఇక్కడైతే చూడండి, మనకి ఇక్కడైతే డైరెక్ట్గా ఇలా మిషన్లో నుంచి తీస్తూ ఇలా వస్తుంటుంది. అది అవతల గిన్నెలో అలా రసం అనేది దిగుతూ ఉంటుంది. దిగినప్పుడైతే మనం చూస్తాము. వాళ్ళ దగ్గర కొన్ని మిషన్స్ ఉంటాయి, అక్కడైతే ట్యాప్ ఇప్పుతున్నారు. మరి అది ఎప్పుడు చేసిందో మనకైతే తెలీదు. కాబట్టి ఇక్కడికైతే నేనైతే వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అయితే చాలా మారింది, కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని వీళ్ళైతే ఇంకా పాతకాలపు మిషన్ వాడుతున్నారు. ఎందుకంటే ఇది ఒరిజినల్ అని అంటున్నారు. నాకు కూడా చాలా టేస్ట్గా ఉంది. కాబట్టి మీరు ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉంటే షాప్కి రండి. మీకు ఫుడ్ ఏమైనా అరగకపోయినా, ఒకవేళ వేడి ఎక్కువగా ఉన్నా ఇది తాగండి, మీకు చాలా బాగుంటుంది. మీరందరూ నా వీడియోస్ చూస్తూ కామెంట్ చేయండి. మీరైతే ఏమనుకుంటున్నారో నాకు చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.